నేను నేర్చుకున్నాను మా గురువుల ద్వారా అన్నారు. అది 100కు 100% అంటే నేను చూశానండి ఇంప్లిమెంట్ చేశారు. అంటే ముఖ్యంగా 'భారత్ టుడేలో' మేము రాజకీయ రంగస్థలము అని 7 ఇయర్స్ బ్యాక్ ఎలక్షన్స్‌కి ఆంధ్ర మొత్తం తిరిగినాం. చిన్న లైట్ బాయ్ దగ్గర నుంచి ప్రోగ్రామ్ ప్రొడ్యూసరు, యాంకరు, డైరెక్టరు ఎవ్వరున్నా అందరినీ ఒకే రకంగా చూసుకుంటారు. ఒకే రకంగా మాట్లాడతారు. ఒకే రకంగా గౌరవం ఇస్తారు. అవసరం లేదండి. అంత ఒక ఇన్‌పుట్ ఎడిటర్ పొజిషన్‌లో ఉన్నటువంటి వ్యక్తి చిన్న చిన్న అంటే చూస్తూ ఉంటాం మనం ఎక్కడైనా సరే. అవసరం లేదు కానీ అవసరం ఉంది అంటారాయన. అండ్ ఇంకొకటి ఇప్పటికి కూడా ముఖ్యంగా శ్రీకాంత్ అన్నకి అంటే మీడియాలో చూసారు ఈరోజు ఎంతమంది మీడియా మిత్రులొచ్చారో, పెద్దవాళ్ళొచ్చారో. వారికి ఏ ఛానల్‌లోకెళ్ళినా చాలా అద్భుతమైనటువంటి పొజిషన్‌లో వారు ఉండగలుగుతారు. అది పెద్ద విషయం కాదు. చాలా ఆఫర్స్ కూడా వస్తాయి. 5 సంవత్సరాల క్రితం ఏబీ6 అని చెప్పేసి అది కూడా బ్రాహ్మణి ఛానలు పెడతాను తమ్ముడు పెట్టబోతున్నాను అని మేము ఆ డిస్కషన్ వచ్చింది. వచ్చినప్పుడు నాకు నిజంగా అనిపించింది అన్న అవసరమా? నేను అన్నాను కూడా. ఎందుకంటే నేను ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా, పెరిగినా, చూసినా, సమాజాన్ని చూస్తున్నా. అంటే ఒక నానుడి ఉన్నదండి. మీకు ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. బ్రాహ్మణానాం అనేకత్వం. అట్లాంటిది కేవలం బ్రాహ్మణుల కోసం ఓ ఛానల్ పెట్టి ఇంత మేధస్సున్నది. అది కేవలం బ్రాహ్మణులకు అంటే వీళ్ళు స్వీకరించడానికి ఇష్టపడతారా? అనేది ఒక చాలా పెద్ద క్వెషన్ మార్క్ ఉండింది నాకు. అండ్ వన్ మోర్ థింగ్ ఏందంటే ఈ రోజులల్లో ఏదన్నా ఒక సక్సెస్‌ఫుల్ మోడల్ అయింది అంటే దాని డూప్లికేట్ చాలా ఈజీగా వస్తదండి. ఏదైనా సరే. టక్కున ఒకటొచ్చింది అంటే అది చూసి ఇంకో డూప్లికేట్, ఇంకోటి ఒక 10 వచ్చేస్తాయి. అట్లాంటిది ఏబీ6 ఒక బ్రాహ్మణ్ ఛానల్ వచ్చింది 5 సంవత్సరాలు దాదాపుగా 2,00,000 సబ్స్క్రైబర్లు దాటిర్రు. కొన్ని మిలియన్ వ్యూవర్‌షిప్ ఉన్నది. ఎంతో మందికి సేవ చేసిర్రు. అయినప్పటికిని ఇట్లాంటి ఇంకో ఛానల్ పెట్టడానికి ఎవరు ధైర్యం చేయలేకపోతున్నారు. ఎందుకు? ఆ ధైర్యం ఆయన చేయగలిగిండు. ఎందుకంటే ఆయన మనస్సులో బ్రాహ్మణుల కోసం ఏదో చేయాలి అన్న తపన ఉన్నది కాబట్టి. మరి ఎందుకు బ్రాహ్మణుల కోసం చేయాలి? ఎవరి కోసమన్నా చేసుకోవచ్చు కదా! అంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి అప్పటి నుంచి చాలా పెద్దలు మాట్లాడారు. తప్పులుంటే క్షమించాలి. కానీ నా ఆవేదన ఇక్కడ మీ అందరి ముందు చెప్పుకోవాలనిపిస్తుంది. ఒక 2 నిమిషాలు అంతే. కొన్ని వేల సంవత్సరాల నుంచి టార్గెట్ ఎవరు అంటే బ్రాహ్మణులు మాత్రమే. ఎందుకు అంటే ఈ దేశం బాగుండాలంటే ధర్మం బాగుండాలి. ఎప్పుడైతే సనాతన ధర్మం బాగుంటుందో ఈ దేశాన్ని ఎవ్వడూ ముట్టుకోలేడు. ఎప్పుడైతే ఆ ధర్మాన్ని మనకు దూరం చేయగలుగుతారో మనం చూస్తున్నాం కదా పక్కన ఉన్నటువంటి ఓ పాకిస్తాన్, ఓ ఆఫ్ఘనిస్తాన్, ఓ బంగ్లాదేశ్ హిందువులని ఊచకోత కోయొచ్చు. హిందువులని బ్రతుకుండగానే నిప్పు పెట్టి చంపొచ్చు. హిందువులని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టొచ్చు. ఈ దేశాన్ని ఇతర మతాలు ఆక్రమించొచ్చు. ఎప్పుడు జ్ఞానం దూరం అవుతే. మరి కేవలం జ్ఞానం మాత్రమే పంచాలి అనే పనితో బ్రతుకుతున్నటువంటి వాళ్ళెవరు? బొట్టు పెట్టుకుంటే చంపిర్రండి. జందెం వేసుకుంటే చంపిర్రు. గాజులు వేసుకుంటే చంపిర్రు. కానీ నిజంగా మనం కొంతమంది గురించి మాట్లాడుకుంటాం. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటాం, శంభాజీ మహారాజ్ అంటాం. ఓ 3, 4 పేర్లు మాత్రమే మనకు తెలుసు. మన ధర్మం గురించి ఎవరు కష్టపడ్డారా నాయన అంటే. కానీ ఈరోజు ఇంతమంది మనం ఇక్కడ కూర్చొని ఉన్నాము అంటే ప్రతి కుటుంబంలో ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆ రోజు తన ప్రాణాలని పణంగా పెట్టి నాకు బొట్టు ముఖ్యం, నా ప్రాణం కంటే నా ధర్మం ముఖ్యం అన్నటువంటి మన తల్లిదండ్రులు, మన పూర్వీకులు ఉన్నారు కాబట్టే ఈరోజు మనం అందరం కూడా ఇక్కడ ఇంత సేఫ్‌గా ఉండగలుగుతున్నాం ఈ దేశంలో. అందుకోసం బ్రాహ్మణులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఈరోజు చూస్తే నిజంగా కష్టపడుతున్నారండి. ఒక్కొక్క అర్చకుని పరిస్థితి అంటే అన్న ఛానల్‌లోనే చాలామంది కనపడతారు. అంటే వారు కూడా ఎంతమందికి చేయగలుగుతారు? వారి ప్రయత్నం వారు చేస్తున్నారు. ఈ 5 సంవత్సరాలు చేసినంత చేస్తున్నారు. కానీ అందరూ చెప్పినట్టుగా వారికి ఇంకా సహకారం అందగలిగితే అర్చకులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనది. ఈరోజు ఎక్కడికి పోతున్నదో సమాజం మనం చూస్తున్నాం. సంస్కృతి, సాంప్రదాయాలు దూరం అయిపోతే ఏం లేదు. మన తర్వాత తరాలకు మనం ధర్మాన్ని ఇవ్వలేకపోతాం. ధర్మం ఇవ్వకపోతే ఏమైతది?
ఆటోమేటిక్గా వానికి సంస్కారం రాదు. సంస్కారం రాకపోతే నువ్వు ఎన్ని ఆస్తులు కూడబెట్టి వాని చేతిలో పెట్టినా కూడా నిష్ప్రయోజనం. వాడు లాస్ట్‌కి నిన్ను తీసుకుపోయి వృద్ధాశ్రమంలో ఏసి పడేస్తాడు. లేకపోతే వాడి మతం మారితే ఈ దేశానికే వ్యతిరేకమవుతాడు. ఎన్ని రోజులు బతుకుంటాడో, ఎన్ని రోజులు చస్తాడో కూడా తెలవదు. అందుకోసం మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కేవలం అన్నది మాత్రమే కాదు, మనందరిది కూడా. వారు ముందుండి నిజంగా చాలా గొప్ప పనండి ఇది. చాలా గొప్ప పని. నేను అనుకున్నాను నిజంగా ఇంత సీనియర్, ఇంత ఎక్స్‌పీరియన్స్‌డ్, ఇంత జ్ఞానం ఉన్నది, ఇన్ని పరిచయాలున్నాయి. ఇవన్నీ వదిలేసి కేవలం బ్రాహ్మలు అని పట్టుకొని కూర్చుంటే ఎవడన్నా నీ కోసం వచ్చేది? నీకెందుకిది? నేనే చెప్పానండి. ఎందుకంటే ఒక తమ్ముడిగా ఆయన బాగు కోరి 3 పిల్లలున్నారక్కడ. 3 పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ వ్యవస్థ. ఈరోజు ఈ కాంపిటేటివ్ వరల్డ్‌లో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఎవరైనా సరే చదువుని చదివించాలి అంటే ఇన్ని లక్షల ఖర్చు. అవన్నిటిని పక్కన పెట్టి, లేదు నా సమాజం కోసం నేను నిలబడాలి అని వారు నిలబడుతున్నారు. కేవలం వారి పిల్లల కోసం కాదు, మన భావి తరాల కోసం. ఖచ్చితంగా అన్న, మేమందరం, ముఖ్యంగా నేనైతే చెప్తున్నాను, మీకు రుణపడి ఉంటాను. ఏ సమయంలో, ఏ విషయంలో అయినా ఖచ్చితంగా మీతో నడవడానికి నేను సిద్ధం. అండ్ మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. అండ్ సాయి కుమార్ గారికి, వారి అబ్బాయికి ఇద్దరికి ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మీరు చెప్పిన ప్రతి మాట వాస్తవం. అంటే నిజం అన్న, చాలా కష్టం, చాలా కష్టం. అండ్ ముఖ్యంగా ఒక ఫీల్డ్లో ఉండి, చాలా ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉండి, మనం ఒక సైడ్ తీసుకొని మాట్లాడడం చాలా కష్టం అండి. ఈరోజు ఏమవుతుందంటే, ధర్మం గురించి మాట్లాడితే, దేశం గురించి మాట్లాడినా కూడా మనల్ని ఉన్మాదుల్లా చూస్తున్నారు. బొట్టు పెట్టుకొని ముందుకెళ్తే వీడు ఒక మతోన్మాదులా చూస్తున్నారు. అటువంటి సమాజంలో ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళిన ధర్మంకి సంబంధించినటువంటి ఎటువంటి కార్యక్రమమైనా సార్ ముందుంటారు, వస్తారు, మాట్లాడతారు. అండ్ దానికి కోసం అంటే వారి వాయిస్ ఎంతో అమూల్యం అండి. కొన్ని లక్షల కోట్ల విలువ అది. దాన్ని అరువివ్వమని ఎవరైనా అడిగితే నేను ఇచ్చేస్తాను, మీరు స్క్రిప్ట్ పంపండి అంటారు. అది వారి ఉదారత, ధర్మం పట్ల వారికి ఉన్నటువంటి ప్రీతి. సార్ మీరు ఇక్కడికి వచ్చినందుకు నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. నేను మాట్లాడిన మాటల్లో ఏవైనా తప్పులుంటే దయచేసి క్షమించండి. అండ్ ఒకటే అండి, సర్వే జనా సుఖినో భవంతు అని, లోకా సమస్త సుఖినో భవంతు అని రోజు సంకల్పంలో చేసుకునేది బ్రాహ్మడు మాత్రమే. వాడు బతికుండాలి, బాగుండాలి అంటే ఇట్లాంటి వాళ్ళు ముందు నడవాలి. వాళ్ళకి మనం అందరం కూడా ఏం చేయాలి? థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్, మేరా భారత్ మహాన్.